మిత్రులారా, ఎవరైతే టెక్స్ట్ బుక్ గ్రామర్ కావాలని చాలామంది అడుగుతున్నారో దాంట్లో భాగంగా మీరు టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్, అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో థర్డ్ క్లాసు అదేవిధంగా ఫోర్త్ క్లాస్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ గ్రామర్ కంప్లీట్ చేశాము. ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్కి సంబంధించినటువంటి యూనిట్ 1 అనేటువంటిది అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలో మనము ఫిఫ్త్ క్లాస్కి సంబంధించినటువంటి సెకండ్ యూనిట్ అనేటువంటిది డిస్కస్ చేయబోతున్నాము. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి. మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ ఇవ్వడం లేదు. మీరు నాకు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటంటే లైక్ చేయకుండా లెజెండ్స్ ఎప్పుడు కూడా వీడియోస్ చూడరు. కాబట్టి లైక్ చేసే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సెకండ్ యూనిట్ ఒక్కసారి మనం చూసినట్లయితే వొకాబులరీ, తర్వాత డాగ్, క్యాట్, ప్యారెట్, పిజన్, బిగ్, గ్రే, గ్రీన్, లిటిల్, బ్లాక్, వైట్. ఈ రకంగా బాక్స్ 2 అండి. ఫిదర్స్, టెయిల్, బీక్, లెగ్స్ ఈ రకంగా ఉన్నాయి. దానికి సంబంధించిన రిలేటెడ్గా ఎగ్జాంపుల్ మైండ్ మ్యాపింగ్ అనొచ్చు. దానికి సంబంధించినటువంటి ఇవి మైండ్ మ్యాపింగ్ అనొచ్చు అండి. దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏ వైట్ డాగ్ విత్ ఏ లాంగ్ టెయిల్. వైట్ డాగ్కు లాంగ్ టెయిల్ అంటే ఏంటంటే తోక ఉంది. ఇలా సెంటెన్సెస్ తయారు చేయమని చెప్తూ ఉంటారు. ఏ గ్రే పిజన్ విత్ ఏ షార్ట్ బీక్. ఏ లిటిల్ పిజన్ విత్ గ్రే ఫీదర్స్. ఏ బిగ్ డాగ్ విత్ షార్ట్ టెయిల్. ఏ వైట్ ప్యారెట్ విత్ లాంగ్ టెయిల్. ఈ రకంగా మనం చేయొచ్చండి. బట్ ఇవి అవసరం లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నానండి. తర్వాత ఉన్నటువంటి దాంట్లో గ్రామర్ ఇంపార్టెంట్ అండి. ఇందులో ఇన్, టు, ఆన్. ఇన్ అంటే లోపల, టు అంటే కు లేదా కి అండి, ఆన్ అంటే పైన. ఇంపార్టెంట్. దాంతోపాటుగా ఎట్ వద్ద, ఆఫ్ యొక్క, బై చేత, ఫర్ కొరకు, అండర్ క్రింద, విత్ తో, ఇంటూ అంటే మనం జంపింగ్ ఇంటూ ఆ మధ్యలో ఉన్నటువంటి. ఈ రకంగా ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తుండు. హీ విల్ కమ్ ఎట్ 5 ఎగ్జాక్ట్ టైం ఉంటే దానికి ఏం వాడతామండి? ఎట్ వాడతామండి. వద్ద. వీ ఈట్ విత్ అవర్ మౌత్. తో ఇన్స్ట్రుమెంట్. ద క్యాట్ రన్ ఇన్ టు ద హౌస్. రన్ ఎప్పుడైనా మూవ్మెంట్ గురించి చెప్పేటప్పుడు ఇంటూ వాడతాము. ఇన్స్ట్రుమెంట్ చెప్పేటప్పుడు విత్ వాడతాము. టైం చెప్పేటప్పుడు ఎట్ అనేటువంటిది వాడతాము. ఈ రకంగా ఎగ్జాంపుల్స్ అనేటువంటిది ఇచ్చాడండి. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి. ఒకసారి కంప్లీట్ ద ప్యాసేజ్ విత్ ద గివెన్ ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్స్ అన్నీ కూడా ఇక్కడ టు ఇచ్చారు, ఇన్ ఇచ్చారు, ఆన్, విత్, ఫర్ అనేటువంటిది ఇచ్చారు. ఇవన్నీ కూడా షూటబుల్గా ఎక్కడైతే అవుతుందో అక్కడ మనము చేద్దామండి. చూడండి, ప్రియాస్ బర్త్డే ఈజ్ డాష్ 5th మే, ఆన్ 5th మే. కాబట్టి ఎప్పుడైనా డేట్స్ చెప్పేటప్పుడు ఆన్ చెప్తామండి మనము. షీ వాస్ బార్న్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఇన్ ఉందండి, ఇక్కడే ఇన్ సూటబుల్ అవుతుంది. షీ సెలబ్రేట్స్ హర్ బర్త్డే విత్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్. దే బ్రింగ్ ప్రజెంట్స్ హర్. ఏందండి ఇక్కడ? ఫర్ హర్. ప్రియా గివ్స్ ఏ రిటర్న్ గిఫ్ట్ టు ఈచ్ ఆఫ్ దేమ్. కాబట్టి ఇక్కడ 5th మే కాబట్టి ఆన్ వాడాము. ఇన్ ద ఇయర్ ఇక్కడ దా అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇన్ వాడామండి. తర్వాత విత్ హర్ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫర్ కొరకు, తర్వాత టు ఈచ్ ఆఫ్ దెమ్. ఈ రకంగా మనము కొద్దిగా మీనింగ్ అనేటువంటిది వచ్చేటట్టుగా చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. తర్వాత సెలెక్ట్ ద రైట్ ఆన్సర్స్. ఇక్కడ చూడండి, అయితే గుడ్ ఎట్, ఫౌండ్ ఆఫ్, స్పీక్ టు, వెయిట్ ఫర్, లుక్ ఎట్, అఫ్రైడ్ ఆఫ్, బిలాంగ్ టు, యాంగ్రీ విత్, లిజన్ టు, ఇంట్రెస్టెడ్ ఇన్. చూడండి, ఐ ఆమ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. అఫ్రైడ్ అంటే ఏది నాన్న? భయం. అఫ్రైడ్ అంటే ఏంటండి? ఐ ఆమ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. అఫ్రైడ్ తర్వాత ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. మధు ఈజ్ డాష్ మ్యాథ్స్. మధు ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్. గీత ఈజ్ డాష్ స్పోర్ట్స్. గుడ్ ఎట్ స్పోర్ట్స్. ఇది ఇక్కడ వచ్చినా నో ప్రాబ్లం అండి. గుడ్ ఎట్ స్పోర్ట్స్. తర్వాత డిడ్ యూ డాష్ యువర్ టీచర్. డిడ్ యూ వెయిట్ ఫర్ యువర్ టీచర్. తర్వాత దిస్ సాంగ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. లిజన్ టు దిస్ సాంగ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. నెక్స్ట్, కెన్ యూ డాష్ మీ. కెన్ యూ స్పీక్ టు మీ. తర్వాత 7th one,
those flowers, they are lovely. Look at those flowers, they are lovely. Does this book belong to you? Mother was angry with me. Okay. I am fond of ఐస్ క్రీమ్. కాబట్టి ఇవన్నీ కూడా మీనింగ్ తెలిస్తే ఈజీ అని నేను ఒకసారి చేశాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫ్రైడ్ ఆఫ్ అంటే భయం, అంటే ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్ అంటే నాకు కుక్కలు అంటే భయం. మధు ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్, మధు మ్యాథమెటిక్స్ అంటే ఆయనకు చాలా ఇంట్రెస్ట్. గీత ఈజ్ గుడ్ ఎట్ అంటే స్పోర్ట్స్, ఆమె స్పోర్ట్స్లో చాలా మంచి పట్టు ఉంది. డిడ్ యూ వెయిట్ ఫర్ యువర్ టీచర్, వెయిట్ ఫర్ అంటే వెయిటింగ్ చేయడం. లిజన్ టు మీ వినడము, స్పీక్ టు మీ మాట్లాడడం, అదే లుక్ ఎట్ చూడండి అన్నట్టు. తర్వాత బిలాంగ్ టు చెందినది. యాంగ్రీ విత్, యాంగ్రీ అంటే కోపంతో. తర్వాత ఫౌండ్ ఆఫ్ అంటే అక్కడ ఉన్నదని ఐడెంటిఫై చేయడం. ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ అండి. ఇవి చాలా ఈజీగా ఉంటుంది, వచ్చినట్టే ఉంటాయి కానీ రావండి ప్రిపోజిషన్స్. కాబట్టి 1-2 సార్లు చదివితేనే వస్తుంది. ఇవి ఇంపార్టెంట్ అండి, ఒక్కసారి చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా రాజారావు ఈజ్ నౌ, మీరు 1-2 సార్లు చదివిన తర్వాత ఆన్సర్ చేయండి. రాజారావు ఈజ్ నౌ డ్యాస్ ఇన్ ద రైల్వే స్టేషన్. హీ ఈజ్ వెయిటింగ్ అనేటువంటిది వస్తేనే ఫర్ వస్తుందండి కామన్గా. ఈజ్ వెయిటింగ్ ఫర్ హిజ్ అంకుల్ ఈజ్ కమింగ్, చెప్పండి, కమింగ్ బై ద కృష్ణ ఎక్స్ప్రెస్ డ్యాస్ తిరుపతి, ఫ్రమ్ తిరుపతి. ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్. నో దే ఆర్ చెప్పండి, ఇక్కడ ఏమొస్తుంది? దే ఆర్ ఇన్ an auto. When they reach home, Rohit says, welcome to our house grandpa. కాబట్టి 1-2 సార్లు ఈ ప్యాసేజ్ చదివితే ఈజీగా అర్థమవుతుంది. దాంట్లో షూటబుల్ ఏదేది అనేటువంటిది మనము చేయొచ్చండి. కాబట్టి ఈ రకంగా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ సెంటెన్స్ దేనికి తెలియజేస్తుంది అనేటువంటిది రిక్వెస్టా సజెషన్సా? రిక్వెస్ట్ అంటే మనకు రిక్వెస్ట్ చేయడం, సజెషన్ సలహా ఇవ్వడం. ఎక్స్క్లమేషన్ అనేటువంటిది మనందరికీ తెలుసండి. స్టేట్మెంటా, క్వశ్చనా, అడ్వైసా? అడ్వైస్ అంటే సలహా, క్వశ్చన్స్ అంటే ప్రశ్నించడమా, స్టేట్మెంట్ అంటే కామన్గా మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్ట. ఎక్స్క్లమేషన్ అనేటువంటిది ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి ఒక్కసారి చూద్దామండి. ఓకే, జానకి అండ్ రోహిత్ బర్స్ట్ ఇంటూ లాఫ్టర్. ఇది ఏంటంటే స్టేట్మెంట్ అండి. ఓకే, తర్వాత వాట్ అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇంటరాగేటివ్. ఓకే, తర్వాత ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ అండి, క్వశ్చన్. తర్వాత బై దిస్ కిటెన్. ఇప్పుడు బై దిస్ కిటెన్ అంటే ఇది తీసుకోండి అంటే అడ్వైస్ ఇవ్వడమే వారికి మనం, కాబట్టి ఇది అడ్వైస్. సబ్జెక్ట్ లెస్ సెంటెన్సెస్ ఎక్కడైతే ఉంటుందో అది అడ్వైస్కు ఎగ్జాంపుల్ అవుతుంది. లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటిది క్వశ్చన్కి అవుతుంది. ఆశ్చర్యార్థకం అనేటువంటిది ఎక్కడైతే ఉంటో, ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటిది ఉంటో ఇది ఎక్స్క్లమేషన్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్క్లమేషన్ ఆశ్చర్యార్థకానికి సంబంధించింది కాబట్టి ఎక్స్క్లమేషన్. ఇంత సింపుల్ అండి. రిక్వెస్ట్ అంటే ప్లీజ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్లీజ్, కాబట్టి ఇది రిక్వెస్ట్ అవుతుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకుంటే ఈజీ అన్నట్టు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రోహిత్ బ్రింగ్ అనేటువంటిది, రోహిత్ బ్రింగ్ దట్ ఓల్డ్ బాక్స్ హియర్. రోహిత్ తీసుకొని రా అని కమాండింగ్. అంటే ఎప్పుడైనా కమాండింగ్ చేసేటప్పుడు ఒక నౌన్ను మనం ఫస్ట్ చెప్పి తర్వాత కొద్దిగా గ్యాప్ ఇవ్వడం కమాండ్ అనేటువంటిది ఉంటుందండి. తర్వాత లెటర్స్ గో, చూడండి సబ్జెక్ట్ లెస్సే ఇది కూడా, లెటర్స్ అనేటువంటిది ఇచ్చిండు కాబట్టి ఇది సజెషన్స్. ఏంటండి సజెషన్. తర్వాత ఎక్స్క్లమేట్. కాబట్టి ఈ రకంగా ఫస్ట్ స్టేట్మెంట్ అవుతుంది, తర్వాత మనకు ఇంటరాగేటివ్ ఆర్ క్వశ్చన్, అడ్వైస్, రిక్వెస్ట్, కమాండ్, సజెషన్, ఎక్స్క్లమేషన్. ఈ రకంగా ఈజీగా ఉంటాయి. ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఇంపరేటివ్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో కూడా వచ్చినటువంటి బిట్టు. సెంటెన్స్ విచ్ ఎక్స్ప్రెస్ అడ్వైస్, రిక్వెస్ట్, కమాండ్, సజెషన్స్ ఆర్ కాల్డ్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే అడ్వైస్ ఇవ్వడం కావచ్చు, రిక్వెస్ట్ చేయడం కావచ్చు, కమాండ్ చేయడం కావచ్చు, సజెషన్స్, ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్లో వస్తుంది. మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే, అసెటివ్ సెంటెన్స్ అంటే, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఇవన్నీ కూడా 4th క్లాస్లో నేర్చుకున్నామని చెప్తున్నాడు అండి.
ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కు ఎగ్జాంపుల్ చేయమంటుండు. చాలా జాగ్రత్తగా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే సమ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆర్ సడన్ ఫీలింగ్స్ ఈస్ కాల్డ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సడన్గా వచ్చేటువంటి అంటే ఫీలింగ్స్ కావచ్చు, స్ట్రాంగ్ ఫీలింగ్ను మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో చెప్తామండి. అనేక ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. వాట్ యు సే ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్? ఎస్, చూడండి ఇక్కడ యూ సీ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. దీనికి మనము ఏ రకంగా ఎక్స్క్లమేటరీ ఆశ్చర్యార్థకంగా ఉండేటువంటి చెప్పాలి. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, వాట్ ఏ బ్యూటిఫుల్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఫ్లవర్ ఆశ్చర్యార్థకం. ఇట్ ఈస్ ఏ హాట్ డే అని చెప్తున్నాడు. వాట్ ఏ హాట్ డే అనేటువంటిది మనము ఇక్కడ చెప్తున్నాము. నెక్స్ట్ మనకు యు మీట్ ఏ క్లెవర్ బాయ్. ఇక్కడ మనము వాట్ ఏ క్లెవర్ బాయ్, వాట్ అంటే ఆశ్చర్యార్థకం రావాలి, ఎక్స్క్లమేటరీ. ఇక్కడ మనకు స్ట్రాంగ్ ఫీలింగ్ కావచ్చు, సడన్ ఫీలింగ్ కావచ్చు. వాట్ ఏ క్లెవర్ బాయ్ అన్నిటికీ ఆ రకంగా ఉంటుంది. వాట్ ఏ నైస్ స్టోరీ. ఇంకా చూడండి, ఎవ్రీ డే నైస్ స్టోరీ, వాట్ ఏ నైస్ స్టోరీ, వాట్ ఏ నైస్ స్టోరీ. నెక్స్ట్ యూ సీ ఏ టాల్ బిల్డింగ్, కాబట్టి వాట్ ఏ టాల్ బిల్డింగ్, వాట్ ఏ టాల్ బిల్డింగ్. నెక్స్ట్ యూ వాంట్ టు ఆస్క్ యువర్ ఫ్రెండ్ ఫర్ ఏ పెన్, గివ్ మీ దట్ పెన్ ప్లీజ్. గివ్ మీ అంటే రిక్వెస్ట్, గివ్ మీ దట్ పెన్ ప్లీజ్, గివ్ మీ దట్ పెన్ ప్లీజ్. లేకుంటే ఎక్కడైనా ప్లీజ్ రాసుకోవచ్చు అండి. యూ వాంట్ టు నో ద టైమ్, వాట్ ఈస్ ద టైమ్ ప్లీజ్, వాట్ ఈస్ ద టైమ్. లేకుంటే వాట్ ఈస్ ద టైమ్ ప్లీజ్, వాట్ ఈస్ ద టైమ్ ప్లీజ్. నెక్స్ట్ యూ వాంట్ టు ఆస్క్ ద పీపుల్ టు వెయిట్ అవుట్ సైడ్, ప్లీజ్ కెన్ యూ వెయిట్ అవుట్ సైడ్, ప్లీజ్ కెన్ యూ వెయిట్ అవుట్ సైడ్. యూ వాంట్ టు ఇంట్రడ్యూస్ యువర్ ఫ్రెండ్, కాబట్టి మెట్ మై ఫ్రెండ్ అనిత అండ్ ఏదైనా ఒక పేరు రాసుకోవచ్చు అండి మనము. ఓకే, కాబట్టి యూ వాంట్ టు ఇంట్రడ్యూస్ యువర్ ఫ్రెండ్, ఇంట్రడ్యూస్ మై అని ఇట్లా రాసుకోవచ్చు అండి. 10th వన్ కూడా యూ వాంట్ టు యువర్ టీచర్ టు సీ యువర్ ప్రాజెక్ట్ వర్క్, కెన్ యూ సీ మై ప్రాజెక్ట్ వర్క్ ప్లీజ్ దయచేసి అనేటువంటి చెప్తాం. ఈ రకంగా ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, సెంటెన్సెస్లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చారు, ఇవి ఇంపార్టెంట్. వాట్ డస్ ఇట్ డూ, ఇంటరాగేటివ్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. మమ్మీ లెటస్ బై దిస్ కిటెన్ చెప్పాను, ఇంపరేటివ్. వాట్ ఏ క్లెవర్ కిటెన్, ఇక్కడ చూడండి ఎక్స్క్లమేటరీ. ఇక్కడ చూడండి జానకి పేడ్ ఫర్ కిటెన్ అనేటువంటిది ఏముందంటే డిక్లరేటివ్, అంటే స్టేట్మెంట్ అని లాగానే డిక్లరేటివ్. ఇది ఆశ్చర్యార్థకం ఉంది కాబట్టి ఎక్స్క్లమేటరీ. తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి ఏమవుతుందండి ఇంటరాగేటివ్. నెక్స్ట్ ప్లేస్ ఉంది కాబట్టి ఏమవుతుందండి, ప్లేస్ ఉంది కాబట్టి ఇంపరేటివ్. నెక్స్ట్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్, ఇంటరాగేటివ్. ఇక్కడ ఇంపరేటివ్ అంటేనేమో రిక్వెస్ట్ అండి, ఇంటరాగేటివ్ అంటే ఇంటరాగేషన్ క్వశ్చన్ అండి, అవి గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉందంటే దాదాపుగా మనకు అసెర్టివ్ కానీ డిక్లరేటివ్ సెంటెన్స్ కానీ అవుతుంది. డిక్లరేటివ్. రోహిత్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్, ఇందాక చెప్పాము ఇంపరేటివ్ సెంటెన్స్. ఈ రకంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని చదవడానికి ప్రయత్నం అయితే చేయాలండి. సో ఈ రకంగా వాటికి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి. తర్వాత రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద స్టోరీ. ఇక్కడ కేమ్ ఇచ్చిండు, వీఆర్ ప్లేయింగ్ అంటే ఇక్కడ సింపుల్
సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఏవైనా రెండు పనులు, ఒక పని జరుగుతున్నప్పుడు ఇంకో పని కూడా జరగడం. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మా నాన్న వచ్చాడు అంటే ఒక సైమల్టేనియస్గా రెండు పనులు ఒకేసారి జరుగుతూ ఉంటే వాటిని మనము సింపుల్ పాస్ట్ టెన్స్ అదేవిధంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడుతామని ఇచ్చాము. కాంబినేషన్ ఆఫ్ యూజింగ్ వెన్, ఇక్కడ ఏం వాడతామండి, వెన్ అనేటువంటిది వాడతాం అనేటువంటిది ఇచ్చారండి. కాబట్టి ఈ రకంగా ఈ రెండింటి గురించి ఇక్కడ టేబుల్లో రాయమని చెప్తాడు. అయితే మన కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది, కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ అనేటువంటి దాంట్లో మనం కూడా చెప్పుకుంటామండి. కాబట్టి నో నీడ్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ చూడండి, రాజారావు వాస్ వచ్చిన తర్వాత కామన్గా ఏమొస్తుందండి, ఐఎన్జి ఫామ్. కాబట్టి రాజారావు వాస్ గోయింగ్ టు ద టౌన్ హాల్ టు వాచ్ ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్. దెన్ హీ డాస్, ఇక్కడ వాస్ గోయింగ్ వచ్చింది అంటే ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ వచ్చింది. మనం ఏం రాయాలి ఇక్కడ, సింపుల్ పాస్ట్ టెన్స్ రాయాలి. కాబట్టి మీట్ అనేటువంటిది మెట్గా మారిపోతుంది. చాలా సింపుల్ అండి. ఓకే, నెక్స్ట్ రెండోది ఒకసారి మనం చూసినట్టయితే సింపుల్ అండి, ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, దే డాస్ టాక్ ఉంది, దే వర్ టాకింగ్ ఆన్ ద, చూడండి ఇక్కడ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోడ్. దెన్ అండ్ ఆటో రిక్షా స్టాప్డ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఈ రకంగా అంటే రెండు పనులు ఒకేసారి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒక పనినేమో సింపుల్ పాస్ట్ టెన్స్, ఇంకో పనినేమో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయడం అనేటువంటిది జరగాలండి. కాబట్టి ఈ రకంగా థర్డ్ వన్ కూడా సేమ్ అండి. కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో సిచ్యువేషన్లో మీరు అర్థం చేసుకొని రాయడానికి ప్రయత్నం అయితే చేయండి. వాస్ గో అనేటువంటిది ఉంది, ఏమవుతుందండి, తర్వాత స్టార్ట్ ఉంది, ఏమవుతుందండి, స్టార్టెడ్ అనేటువంటిది అవుతుంది. ఆ రకంగా మనం రాయడానికి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఇక్కడ కూడా అండి సర్చ్, తర్వాత వెయిట్. కాబట్టి ఒకసారి రాయడానికి అర్థం అయితే చేసుకోండి. సర్చ్ అనేటువంటిది ఏమవుతుందండి, రంగారావు వాస్ సర్చింగ్. ఇక్కడ వెయిటెడ్. ఇక్కడ కూడా ఏమవుతుందండి, వాస్ గోయింగ్. ఇక్కడ స్టార్టెడ్. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఒకసారి చూసినట్టయితే ద డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ గెస్ట్. కాబట్టి ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుందండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేయొచ్చండి, వెన్ ద చీఫ్ గెస్ట్ అరైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్టెడ్ అని రాయొచ్చండి. ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్టెడ్, ఇక్కడ అరైవ్. ఓకే, సో ఈ రకంగా మనం రాయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. ఇవి రెండు లెసన్లకు సంబంధించినటువంటి కాంప్రహెన్షన్, ఇవన్నీ కూడా పెద్ద ఇంపార్టెంట్ కావు, బట్ ఒక్కసారి అయితే మీరు చదవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఒక్కసారి మనము కొద్దిగా ఇంపార్టెంట్ అయినటువంటిది ఒక్కసారి మనం చూసినట్టయితే యాజ్ ఏ బ్రేవ్ ఆఫ్ అనేటువంటిది ఇక్కడ మ్యాథ్స్ అంటే రాకపోవచ్చు, బట్ మనం చెప్పుకోవాలండి కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ కూడా. యాజ్ ఏ బ్రేవ్ యాజ్, కాబట్టి ఫిఫ్త్ వన్ అంటే అర్థం ఏంటండి, లైన్. యాజ్ ఏ స్ట్రాంగ్ యాజ్, కాబట్టి ఏమో స్ట్రాంగ్ అనేటువంటిది ఆక్స్, కాబట్టి 10th వన్ అండి. నెక్స్ట్ మనము యాజ్ కన్నింగ్ అనేటువంటిది ఏముంటుందో ఒకసారి చూడాలి. 4th వన్ ఫాక్స్, కన్నింగ్, కాబట్టి 4th వన్. అంటే యాజ్ లైట్ యాజ్ తెలియదు అనుకో, యాజ్ స్లో యాజ్, కాబట్టి స్లో టార్టాయిస్ రన్నింగ్ చేసి యాజ్ స్లో యాజ్ 9th వన్. నెక్స్ట్ యాజ్ ఫాస్ట్ అనేటువంటిది ఏముంటుంది, డీర్ ఉంటుంది, కాబట్టి 3 అండి. యాజ్ ప్రౌడ్ యాజ్, మనం చెప్పుకోవడానికి ఉన్నటువంటిది ఏంటండి, ప్రౌడ్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుంది, 7th పికాక్. తర్వాత యాజ్ బ్లాక్ యాజ్, కాబట్టి ఇక్కడ బ్లాక్ ఏంది, కోల్, కాబట్టి 2. తర్వాత యాజ్ స్వీట్ యాజ్, హానీ స్వీట్గా ఉంటుంది, కాబట్టి 1. ఇక్కడ మనకు మిగిలిపోయింది ఏంటంటే ఒకటి కామన్గా మనకు మిగిలిపోయింది ఇక్కడ లైట్ యాజ్ అనేటువంటి దానికి మిగిలిపోయింది, అది ఏమవుతుంది, ఫీదర్. ఇక్కడ బ్రేవ్ యాజ్ అంటేనేమో లైన్ అండి, స్ట్రాంగ్గా ఉండేటువంటిది ఏంటంటే ఆక్స్ అండి. కన్నింగ్ అంటే ఏంటండి, స్వార్థంతో ఉండేటువంటిది 4th వన్ ఫాక్స్ అండి. నెక్స్ట్ లైట్ ఆఫ్ ఫీదర్ అంటే కామన్గా మనందరికీ తెలుసు అండి. స్లోగా ఉండేటువంటిది టార్టాయిస్ అండి. ఫాస్ట్గా ఉండేటువంటిది ఏందనుకుంటాం మనము, డీర్ అండి. తర్వాత ప్రౌడ్ పికాక్ అండి. బ్లాక్ కోల్ బొగ్గు, తర్వాత స్వీట్ యాజ్ హానీ.
ఈ రకంగా మనం 1కి 2 సార్లు చదవడానికి ప్రయత్నం చేయాలి, అయితేనే ఇవి వస్తాయండి. ఇంకా ఇక్కడ మనకు తెలుసా అండి, ఇక్కడ కామా, ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్, ఇన్వర్టెడ్ కామాస్ వేరెవర్ నెసరీ. ఈ పి క్యాపిటల్ పావని అనేటువంటిది క్యాపిటల్ ఉండాలండి. తర్వాత కామా, పుట్ ద లెటర్ ఇన్ ద బాక్స్ సెడ్ వెంకట్ అనేటువంటిది రాయాలి. తర్వాత పుట్ ద లెటర్ ఇన్ ద బాక్స్, పుట్ ద లెటర్ ఇన్ ద బాక్స్ వెంకట్, ఇవి క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ రాయాలన్నా రాయమంటే రాస్తానండి, చాలామంది రాయండి సార్ అంటారు. పుట్ ద లెటర్ ఇన్ ద బాక్స్ సెడ్ వెంకట్, వి క్యాపిటల్ అండి, వెంకట్ ఫుల్ స్టాప్. వాట్ ఏ బిగ్ కైట్, వాట్ ఏ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండాలి, వాట్ క్యాపిటల్, వాట్ ఏ బిగ్ కైట్ ఏముండాలండి, లాస్ట్లో ఆశ్చర్యార్థకం ఉండాలండి. ఓకే, వాట్ ఏ బిగ్ కైట్స్. ఓకే, ఇక్కడ ఆశ్చర్యార్థకం ఉండాలంటే ఇక్కడ లేదు, పైన ఉందా ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది, వాట్ ఏ బిగ్ కైట్స్. ఓకే, ఈ రకంగా మనము రాస్తే ఈజీగా అయితే మార్కులు అయితే సంపాదించవచ్చు. సో ఎనీహో మిత్రులారా, ఇది ఏమైనా తప్పకుండా ఈ క్లాస్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే రకంగా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నాకు తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ యొక్క అర్థమవుతుందా లేదా అనేటువంటిది కామెంట్ చేయండి. మీ కామెంట్ని బట్టి నెక్స్ట్ వీడియో అనేటువంటిది ఉంటుంది. సో ఎనీహో మిత్రులారా, మీకోసం నేను చేస్తున్నాను కాబట్టి నా కోసం మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.